ప్రొబేషనరీ ఆఫీసర్గా కెరీర్ను ప్రారంభించిన 59 ఏళ్ల చల్లా శ్రీనివాసులు శెట్టి ఇప్పుడు దేశంలోని అతిపెద్ద బ్యాంకులో అత్యున్నత పదవి పొందారు. ఆయన్ను ఎస్బీఐకి చైర్మన్ చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన శ్రీనివాసులు శెట్టి మృదుభాషి, బహుముఖ ప్రజ్ఞాశాలి, ప్రజల మనిషిగా వర్ణించబడతారు. ఇక ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో దాదాపు అన్ని పెద్ద వర్టికల్లో అనుభవం ఉన్న ఘనమైన బ్యాంకర్ ఆయన. ఇలాంటి చల్లా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చైర్మన్గా హోదాను పొందడంతో పుట్టినగడ్డ ఆనందాలకు అవధులు లేకుండా పోయాయి. ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే అని తన ఊరికి ఎన్నో సేవలందించిన క్రమంలో మరెన్నో ఉన్నత శిఖరాలకు వెళ్లాలని గ్రామస్తులు ఆకాంక్షిస్తున్నారు. ఇక అలంపూర్ తాలూకా మానవపాడు మండల్ పెద్దపోతులపాడు గ్రామంలో జన్మించిన చల్లా శ్రీనివాస్ శెట్టి ఎస్బీఐ మేనేజింగ్ డైరెక్టర్గా ప్రస్తుతం ఉన్నారు. ఆయన ఇప్పుడు మరో ఘనకీర్తిని సాధించారు. ఆయన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చైర్మన్గా కేంద్ర కేబినెట్ నియమించింది. ఎస్బీఐ ఎండీగా నియమితులైన చల్లా శ్రీనివాసులు శెట్టి సెప్టెంబర్ 24న బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆయన 3 ఏళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. ఈరోజు చల్లా శ్రీనివాస్ శెట్టి సారు ఎస్బీఐ చైర్మన్ కావడం నిజంగా మాకందరికీ గర్వించదగ్గ విషయం. ఆయన మా యొక్క గ్రామంలోనే పుట్టి పెరగడం జరిగింది. ఇక్కడనే ఆయన చదువులు కూడా ఇక్కడనే ఫస్ట్ క్లాస్ నుంచి 7th క్లాస్ దాకా ఇక్కడనే చదవడం జరిగింది. తదనంతరము పై చదువుల కోసం వేరే జిల్లాలో చదవడం జరిగింది. అదేవిధంగా ఆయన అంత పెద్ద ఉన్నత స్థానంలో ఉన్న తన పుట్టి పెరిగినటువంటి ఊరిని మర్చిపోదన్న ఉద్దేశంతో మా ఊరికి చాలా సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. మా స్కూల్కి చారిటీ కానివ్వండి, అంగన్వాడీ సెంటర్ కానివ్వండి, అదేవిధంగా ఎంతో పేద ప్రజలకు హెల్త్ కేర్ సెంటర్ పెట్టి వాళ్ళకి షుగర్, బీపీ ఇలాంటి టెస్టులు ఫ్రీగా చేయించడం, వాళ్ళకి మెడిసిన్ ఇవ్వడం, ఇలాంటి కార్యక్రమాలు కూడా చాలా చేస్తున్నారు. అదేవిధంగా ఆయన ఎస్బీఐ చైర్మన్ అంటే ఒక మిడిల్ క్లాస్లో అంటే ఒక సాధారణ ఒక కిరాణా కొట్టు నడుపుకుంటూ ఇంత స్థాయికి ఎదగడం అన్నది ఆషామాషి అయిన విషయం ఏం కాదు. నిజంగా కృషి ఉంటే ఎంత ఉన్నత స్థాయికైనా ఎదగొచ్చు అనే నిదర్శనం మన చల్లా శ్రీనివాస్ శెట్టి సార్ గారు. పెద్దపోతులవాడ గ్రామంలో నేను చల్లా శ్రీనివాస్ శెట్టి క్లాస్మేట్ము 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు క్లాస్మేట్గా ఉన్నాము. ఆయన ఎస్బీఐ చైర్మన్గా 6వ తారీఖు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినందుకు కేంద్ర కేబినెట్కు హృదయపూర్వక అభినందనలు తెలుపుకుంటున్నాను. తర్వాత చల్లా శ్రీనివాస్ శెట్టి ఎస్బీఐ చైర్మన్గా ఈ నెల 29న చార్జ్ తీసుకుంటున్నందుకు ఆయనకు కూడా హృదయపూర్వక అభినందనలు చెప్తున్నాను. శ్రీనివాస్ శెట్టి, కంగ్రాచులేషన్. ఈ పాఠశాలకు సంబంధించి చల్లా శ్రీనివాసులు శెట్టి సార్ గారు ఇక్కడ చదువుకుని ఈ ఊర్లోనే పుట్టి ఇదే పాఠశాలలో చదివి మన భారతదేశానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ గా ఎదగడం అనేది నిజంగా దేశం గర్వించదగ్గ విషయము. చల్లా శ్రీనివాసులు శెట్టి సార్ గారు ఈ పాఠశాలలో 7th వరకు చదవడం జరిగింది. అదేవిధంగా తను చైర్మన్ గా ఎన్నికైనప్పటి నుంచి మా పాఠశాలకు ప్రొజెక్టర్స్ కానివ్వండి, 2 ప్రొజెక్టర్స్, తర్వాత జిరాక్స్ మిషన్, చైర్స్ అన్ని కూడా తను డొనేట్ చేయడం జరిగింది. సార్ గారు 1988లో పీఓగా జాయిన్ అయ్యి తర్వాత ఈరోజు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చైర్మన్గా ఉండడం నిజంగా మట్టిలో మాణిక్యాలే ఇలా ఉండేవాళ్ళు. ఎక్కడో పుడతారు అన్నారు కదా, చాలా మారుమూల గ్రామమైన పెద్దపోతులపాడులో జన్మించి మా పాఠశాలలో చదివి ఇంత స్థాయికి ఎదగడము మేమందరం కూడా గర్వించదగ్గ విషయము. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వైరల్ ఫీవర్స్ విజృంభిస్తున్నాయి. జిల్లాలో విషజ్వరాల బారిన పడి అనేక మంది ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. ముఖ్యంగా డెంగూ, చికెన్ గున్యా కేసులు అత్యధికంగా నమోదవుతున్నాయి. వాటి బారిన పడి ప్రాణాలను